ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజున మన ప్రత్యేక విశ్లేషణలో కుంభరాశి జాతకుల జీవితంలో జరగబోయే అత్యంత అద్భుతమైన మార్పుల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో సంభవించబోయే కొన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాల గురించి వింటే నిజంగానే మీరు విభ్రాంతికి లోనవుతారు. అవును, ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల వ్యవధి మీ జీవితంలో మునిపెన్నడు చూడని ఎన్నో రసవత్తరమైన తిరుగుబాట్లకు, వింత అనుభవాలకు వేదిక కాబోతుంది. ప్రధానంగా చెప్పాలంటే ఒక ఊహాతీతమైన పరిణామం మీ దైనందిన జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. అయితే అసలు ఆ మార్పు వెనుక ఉన్న రహస్యమేమిటి? ఎవరి ప్రమేయం వల్ల ఈ విప్లవాత్మకమైన మార్పు మీ జీవితంలోకి రాబోతుంది? వీటన్నిటి వెనుక ఉన్న గుట్టును విప్పే ప్రయత్నం చేద్దాము. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, అవును, మీ జీవితంలో ఒక సరికొత్త వ్యక్తి ప్రవేశం వల్ల అంచనాలకు అందని పెను మార్పులు జరగబోతున్నాయి. అయితే అసలు ఎవరా వ్యక్తి? వారు ఏ ఉద్దేశంతో మీ దరి చేరబోతున్నారు? వారి రాక మీ భవిష్యత్తుకు శుభ సంకేతమా, లేదంటే మీ సహనానికి ఒక కఠినమైన పరీక్షగా మారబోతుందా? ఈ వివరాలన్నీ ఇప్పుడు చాలా నిశ్చింతగా పరిశీలిద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్కి మీ మద్దతును అందించండి. మరి స్నేహితులారా, సాధారణంగా ఈ రాబోయే 24 గంటలు చూసుకుంటే కుంభరాశి వారు అత్యంత దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుంటే మళ్లీ వెనుకడుగు వేయడం వీరి నిఘట్టువులోనే ఉండదు. కానీ గత కొన్ని మాసాలుగా మీలో చాలా మంది ఒక నిర్దిష్టమైన విషయం గురించి మౌనంగా తీవ్రమైన మదనానికి గురవుతున్నారు. అప్పట్లో ఆ నిర్ణయం అలా తీసుకొని ఉంటే బాగుండేది కదా, ఆ మనిషి మనకు దూరం కాకుండా ఉంటే ఎంత బాగుండేది, ఆ సువర్ణావకాశం అలా చేజారిపోకుండా ఉంటే బాగుండేది కదా అని అంతర్గత సంఘర్షణ మీ మనసులో తరచుగా మొదలవుతూనే ఉంది. అయితే రాబోయే 24 గంటల కాలం మీ మనోఫాలకంపై ఒక స్పష్టమైన అవగాహనను వెలుగు నింపబోతుంది. కాలచక్రం మీకు ఒక సరికొత్త స్పష్టతను ప్రసాదించబోతుందని దీని అర్థం. గతం ముగిసిపోయింది, ఇంకా దానితో పని లేదు అని మీరు గట్టిగా అనుకున్నప్పటికీ కాలం గడిచే కొద్దీ అవే విషయాలు మళ్లీ మీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. మీ మేధస్సును అవి లోపల తొలిచేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు సరిగ్గా అదే పునరావృతం కాబోతుంది. ఒక పాత స్నేహం, ఒక పాత అనుబంధం లేదా ఎప్పుడో వదిలేసిన అవకాశం మళ్లీ మీ దృష్టి పథకంలోకి వచ్చే అవకాశాలు చాలా బలంగా గోచరిస్తున్నాయి. మీరు ఇప్పటికే జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని మానసిక వేదనను అనుభవిస్తూనే ఉన్నారు. ప్రస్తుత తరుణంలో కూడా ఆ ఒత్తిడి కొనసాగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన పరమార్థం ఏమిటంటే, ఆ వ్యక్తి కేవలం మీ ప్రేమానురాగాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కానక్కర్లేదు. కొంతమంది విషయంలో ఇది ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొందరి విషయంలో ఒక ప్రాణ స్నేహితుడు కావచ్చు, లేదా ఉద్యోగ వ్యాపార రంగానికి సంబంధించిన గతంలో మీకు కొండంత అండగా నిలిచిన ఒక ముఖ్యమైన శ్రేయోభిలాషి కూడా కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని సూక్ష్మమైన సంకేతాలు రాబోయే 24 గంటల్లో మీకు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఘడియల్లో ఖచ్చితంగా ఎదురవుతాయి. కాబట్టి సంకేతాలను అసలు తక్కువ అంచనా వేయకండి. మీకు ఎదురయ్యే చిన్న అవకాశాన్నైనా తేలిగ్గా తీసిపారేయకుండా అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా భావించండి. ఎందుకంటే చాలా కాలంగా మీ శృతిలో లేని ఒక వ్యక్తి గురించి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావడం లేదా సందేశం రావడం జరగవచ్చు. ఒక పాత చిత్ర రూపంలో వారి జ్ఞాపకం మీ ముందుకు రావచ్చు, లేదా వారి పేరు మీకు పదే పదే వినిపించవచ్చు. ఇవన్నీ కేవలం తాత్కాలికమని మీకు అనిపించినా సరే, మీ దృష్టిని ఆకర్షించేలా ఇవి చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన సలహా ఏమిటంటే, మీ జీవితంలో ఈ కీలక సమయంలో నేను ఇచ్చే ప్రధాన సలహా ఏమిటంటే, ఏ విషయాన్ని తొందరపడి నిరాకరించకండి. ఎందుకంటే అంతా అయిపోయింది, మూసిపోయింది అనుకున్న చోటే మళ్లీ చిగురించే అవకాశాలు, ఆ బంధం వల్ల భవిష్యత్తులో మీకు కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు క్షోభపడి ఉండవచ్చు, మోసపోయామని భావించి ఉండవచ్చు. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటననే మీ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టడానికి
దోహదం చేసిందని మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీ జీవితంలో ఒక సరికొత్త మలుపు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల తర్వాత మీ దైనందిన జీవితంలో సంతోషం మరింత రెట్టింపు కాబోతుంది. వచ్చేటటువంటి వార్తలు, సమాచారాలు మీ భవిష్యత్తును సానుకూల మార్గంలో నడిపించేందుకు గొప్ప అవకాశాలను తెచ్చిపెడతాయి. అయితే చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ముందే విషయాలు ఊహించుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. దయచేసి ఈసారి ఆ పొరపాటు చేయకండి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మొదట ప్రశాంతంగా వినండి. ఆ తర్వాత లోతుగా విశ్లేషించి ఆపై మీ ప్రతిస్పందనను తెలియజేయండి. ఎందుకంటే పైకి కనిపించే దానికంటే లోపల దాగి ఉన్న వాస్తవాలు చాలా భిన్నంగా ఉంటాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాబోయే 24 గంటల్లో మీ గురించి ఎవరో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు మీకు ఘోరంగా అనిపిస్తుంది. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని సంప్రదించి మీ యోగక్షేమాలు తెలుసుకోవాలని అవతలి వాళ్ళు తహతహలాడుతున్నారు. మీ వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా దీని ప్రభావం ఉంటుంది. గతంలో తెగిపోయింది అనుకున్న బంధం మళ్లీ ముడిపడడం నిజంగా అదృష్టమే. కాబట్టి మీ వైపు అడుగులు వేస్తున్న ఆ బంధాన్ని సాధారణంగా ఆహ్వానించండి. పరిస్థితులన్నీ అనుకూలకమైన మార్పుల వైపు ప్రయాణిస్తున్నాయి. ఇది ఒక రకంగా మీకు మంచి కాలమే అని చెప్పాలి. ఈ సమయంలో అనేక సరికొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి. గతాన్ని మళ్లీ అక్కున చేర్చుకోవాలా వద్దా అని సందిగ్ధతకు మీరే ఒక సమాధానం వెతుక్కోవాలి. ఇది కేవలం సంబంధాలకే కాకుండా మీ వృత్తి, వ్యాపారం, విద్య మరియు వ్యక్తిగత లక్ష్యాలకు కూడా వర్తిస్తుంది. ఈ తరుణంలో వచ్చే అతి చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కాగలదు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీరు ఊహించని వ్యక్తి నుండి వచ్చే వార్త మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే భావోద్వేగాల వెల్లువలో కొట్టుకుపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా 2 సార్లు ఆలోచించి తీసుకోండి. మరి స్నేహితులారా, బాహ్య శక్తుల కంటే మీ అంతరాత్మలో దాగి ఉన్న దైవిక శక్తి మీకు ఈ సమయంలో శ్రీరామ రక్షగా నిలుస్తుంది. మీ ఆలోచన శైలిలో గొప్ప పరిణితి వస్తుంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనులను ఇప్పుడు సుసాధ్యం చేయగలనని ఆత్మవిశ్వాసం మీ మనసులో ఉదయిస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని భయపెట్టిన సమస్యలు ఇప్పుడు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇది మీ మానసిక ఎదుగుదలకు నిదర్శనం. మీ కలలను తక్కువ అంచనా వేయకండి. మీ అంతర్గత శక్తిని తృణీకరించకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి ముందే ఇలాంటి శుభ సంకేతాలు లభిస్తాయి. మీ మనసులోని అనవసర భయాలు పటాపంచలు కావడం మీరే గమనిస్తారు. ఈ సృష్టిలో ప్రతి సంఘటన వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఎవరైనా మన జీవితంలోకి వచ్చి లేదా వెళ్లిపోయినా దాని వెనుక ఒక దైవిక సంకల్పం ఉంటుంది. కొందరు మన ఆనందాన్నిస్తే మరికొందరు అనుభవాలు, ఇంకొందరు జీవితాంతం గుర్తుంచుకునే పాఠాలు నేర్పుతారు. మీ జీవితంలోకి మళ్లీ రావాలని చూస్తున్న వ్యక్తి కూడా ఒక ప్రత్యేక కారణంతోనే వస్తున్నారు. కానీ ఆ కారణం మీకు వెంటనే బోధపడకపోవచ్చు. కాబట్టి ఓపిక వహించండి. కమ్యూనికేషన్ రంగాలు చాలా అనుకూలకంగా ఉన్నాయి. మీరు అసలు నిరీక్షించని సమయంలో ఒక శుభవార్త వింటారు. మరియు ఈ రోజున ఉద్యోగస్తులకు పాత పరిచయాలు మళ్లీ వరంగా మారతాయి. గత సహోద్యోగుల నుండి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లేదా సమాచారం అందుతుంది. పాత ప్రాజెక్టులు మళ్లీ మీ ముందుకు రావచ్చు. కాబట్టి మీరు అన్ని విధాల మానసికంగా సిద్ధంగా ఉండడం మంచిది. వ్యాపారులకు ఈ కాలం చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎప్పటి నుంచో దూరంగా ఉన్న కస్టమర్లు మళ్లీ మీ సేవల కోసం వస్తారు. నిలిచిపోయిన భాగస్వామ్య చర్చలు వేగం పుంజుకుంటాయి. అయితే ఏ ఒప్పందమైనా సంతకం చేసే ముందు లాభ నష్టాలు క్షుణ్ణంగా పరీక్షించండి. మరి స్నేహితులారా, ఇక ఆర్థిక విషయానికొస్తే రాబోయే 24 గంటల్లో ధన ప్రవాహంపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. రావాల్సిన బాకీలు వసూలు కావడం లేదా కొత్త ఆదాయ వనరులు లభించడం వంటివి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలని స్పృహ మీలో పెరుగుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న పొదుపు నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఊరటనిస్తుంది. మరియు కుటుంబ వాతావరణాన్ని పరిశీలిస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న విభేదాలు, అపార్థాలు సమసిపోతాయి. మీతో ఎడమొహం పెడమొహంగా ఉన్న బంధాలు కూడా చొరవ తీసుకొని మాట్లాడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఒక తీపి కబురు వింటారు. మీ భావాలను సరైన రీతిలో పంచుకోవడం వల్ల బంధాలు మరింత బలపడతాయి. మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించబోయే ఆ పాత వ్యక్తి మళ్లీ రావడం వల్లే మీ జీవితం మొత్తం మారిపోతుందని భ్రమపడకండి. వారి రాక కేవలం మీలో ఒక కొత్త ఆలోచనకు
ఒక సరైన నిర్ణయానికి దారి తీస్తుంది. కొన్నిసార్లు మనుషుల కంటే వారి ద్వారా వచ్చే సమాచారం మిమ్మల్ని సరైన దారిలో పెడుతుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో సాయంత్రం వేళ్లలో తీసుకునే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన నిర్ణయాల విషయాల్లో ఇతరుల ఒత్తిడికి లోను కాకుండా మీ సొంత వివేకంతో వ్యవహరించండి. రాబోయే 24 గంటలు ఒకే పేరు, ఒకే ఆలోచన లేదా ఒకే విషయం పదే పదే మీ మనసులో మెదులుతూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దాని వెనుక భగవంతుడి సందేశం ఏదో దాగి ఉందని గ్రహించండి. మిమ్మల్ని అర్థం చేసుకుని వారికి మీ విలువను నిరూపించుకోవడానికి తాపత్రయపడకండి. వాస్తవిక దృక్పథంతో అడుగులు వేయండి. గతంలో మీరు నేర్చుకున్న పాఠాలను గుణపాఠాలుగా మార్చుకొని భవిష్యత్తు వైపు సాగిపోవడమే ఈ సమయం యొక్క పరమార్థం. ఇప్పటి వరకు మనం రాబోయే 24 గంటల పరిణామాలు నిశ్చింతగా విశ్లేషించాం. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన చివరి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. జీవితంలో ప్రతి మార్పు పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు నిశ్శబ్దంగా మన జీవితంలోకి ప్రవేశించి ఆ తరువాత ఒక సువర్ణ అవకాశంగా మారి మన గమ్యాన్ని మారుస్తాయి. రాబోయే 24 గంటలు మీ అంతర్గత చైతన్యం మేల్కొంటుంది. గతంలో ఎదురైన ఓటములకు గల కారణాలు మీకు అర్థమవుతాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో ఒక స్పష్టత వస్తుంది. ఒక్కొక్క గంట గడిచే కొద్దీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో ఒక స్పష్టత వస్తుంది. ఒక్కొక్క గంట గడిచే కొద్దీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశం మంచిది కాకపోవచ్చు. గతంలో మిమ్మల్ని నట్టేట ముంచేసిన వారు, అవమానించిన వారు లేదా మీ ద్వారా ఆర్థిక ప్రయోజనం ఆశించిన వారు మళ్లీ వస్తే వారిని గుడ్డిగా నమ్మకండి. పాత తప్పులను పునరావృతం చేయకుండా సమతుల్యంతో ఆలోచించండి. వారి మాటను వినండి, కానీ మీ నిర్ణయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వివేకంతో తీసుకోండి. లేదంటే మళ్లీ మోసపోయే ప్రమాదం ఉంది. మీ హృదయం నిర్మలమయ్యి కొన్నిసార్లు మీ బలహీనతగా మారుతుంది. కాబట్టి ఎవరి వల్లోనూ పడకుండా సమయం తీసుకొని ముందడుగు వేయండి. గతంలో వదిలేసిన లక్ష్యాలపై మళ్లీ దృష్టి సారించండి. ఈసారి విజయం మీదే అవుతుంది. ఉదయం వేళ వచ్చే ఆలోచనలు, మధ్యాహ్నం వేళలో వచ్చే సమాచారాన్ని క్షుణ్ణంగా గమనించండి. మీ అంతర్గత ప్రశ్నలన్నిటికీ ఆ భగవంతుడు త్వరలోనే సమాధానమిస్తాడు. మీ నమ్మకాన్ని, ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. దైవిక శక్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. మీరు కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా భగవంతుడి నామస్మరణే మీకు శ్రీరామ రక్ష. భగవంతుడు మన కష్టాలను తన భుజాలపై మోస్తూ మనకు మార్గదర్శనం చేస్తాడు. కాబట్టి కులదేవత మరియు ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి. మరియు కుంభరాశి వారు ముఖ్యంగా ఈ రోజున ఆచరించవలసిన దేవతారాధన మరియు పరమేశ్వరుడు, శని భగవానుడు, లక్ష్మీమాత పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, మీరు జీవితంలో కష్టాల సుడిగుండంలో ఉన్నా లేదా సుఖ సంతోషాలతో తేలుతున్నా ఆ దేవదేవుడి నామస్మరణే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. భగవంతుడు మన కష్టాల భారాన్ని తన భుజాలపై మోస్తూ మనకు సరైన మార్గదర్శనం చేస్తాడనే నిశ్చల నమ్మకాన్ని కలిగి ఉండండి. అందుకే మీ కులదైవాన్ని మరియు ఇష్టదైవాన్ని ఈ సమయంలో అస్సలు విస్మరించకుండా తప్పనిసరిగా ఆరాధించుకోండి. మరియు కుంభరాశి స్నేహితులారా, ఈ రోజు ముఖ్యంగా మీరు ఆచరించవలసిన విశేష దేవతారాధన మరియు పరమేశ్వరుడు, శని భగవానుడు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి మీ గృహంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహానికి భక్తి శ్రద్ధలతో ఎర్రటి కుంకుమతో అర్చన చేయండి. పూజా సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని శక్తివంతమైన మూల మంత్రాన్ని మనసును లగ్నం చేసి కనీసం 108 సార్లు భక్తితో జపించండి. దీనివల్ల మీ ఇంట్లో ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద చిన్నారులకు లేదా అవసరమైన వృద్ధులకు మీ శక్తి కొలది కొన్ని అరటి పండ్లను స్వహస్తాలతో దానంగా సమర్పించండి. ఇలా పండ్లను దానం చేయడం వల్ల మీ జాతకంలోని గురుగ్రహ దోషం తొలగిపోయి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ రోజున కుంభరాశి వారు శని భగవానుడి యొక్క తీవ్ర ప్రభావాన్ని, ఏలినాటి శని పీడలు తగ్గించుకోవడానికి సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి తప్పకుండా సందర్శించండి. స్వామివారి సన్నిధిలో కూర్చొని
హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే నల్ల నువ్వుల నూనెతో శనిదేవుడికి మరియు ఆంజనేయుడికి ప్రదోషకాలంలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మీ పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో తప్పకుండా దీపారాధన చేయండి. దీపపు జ్యోతి మీ ఇంటిలోని నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి కార్యకృతులు తీర్చుకున్న తరువాత ఉదయించే సూర్యనారాయణ స్వామి వారికి రాగి పాత్రలో నీరు తీసుకొని అర్ఘ్యం సమర్పించండి. ఆ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం, ఓం గురుని సూర్యాయ నమః అనే నామాన్ని జపించడం వల్ల ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మరియు ఏదైనా ముఖ్యమైన పనిపై బయటికి వెళ్లేటప్పుడు మీ ఇంట్లోని తల్లిదండ్రులు లేదా వృద్ధులైన పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. పెద్దల దీవెనలు మీకు విజయ మార్గాన్ని సుగమం చేస్తాయి. ఈ ప్రశంసమైన రోజున దేవదేవుడైన పరమేశ్వరుడు దయ కోసం శివలింగానికి పవిత్రమైన ఆవు పాలు లేదా పెరుగుతో భక్తితో అభిషేకం నిర్వహించండి. అభిషేక సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం శని భగవానుడు మరియు పరమేశ్వరుడి ప్రీతిపాత్రం శ్వేత వస్తువులైన పాలు లేదా పెరుగును పేదలకు దానంగా ఇవ్వండి. శివారాధనకు మరియు శని శాంతి పూజకు ఈ రోజున ఎంతో మహోన్నతమైన ప్రాధాన్యత ఉంది. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మీ మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి నామస్మరణను వీలైనన్ని ఎక్కువసార్లు నిరంతరాయంగా చేయండి. ఇది మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. శ్రీ మహావిష్ణు అనుగ్రహం మరియు నవగ్రహాల్లో గురుగ్రహం అనుకూలత కోసం లక్ష్మీపతి అయిన ఆ శ్రీహరిని పవిత్రమైన తులసి దళాలతో పూజించండి. దీనివల్ల వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. శ్రీహరి, మహాలక్ష్మి, పరమేశ్వరుడు, శనిదేవుడు మరియు హనుమంతుడి సంపూర్ణ ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, కుంభరాశి వారు రాబోయే 24 గంటల్లో ఆచరించవలసిన విశేష పూజా విధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ నియమాలు పాటిస్తూ కాకులకు ఉదయాన్నే అన్నం పెట్టడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం, చిన్నారులకు పండ్లు పంచడం వంటి సేవా కార్యక్రమాలు చేయండి. దీనివల్ల మీ పనులన్నిటిలో విజయం వర్తిస్తుంది. బాహ్య పూజల కంటే నిష్కల్మషమైన భక్తి ముఖ్యం. ఈ రోజుకు 10 నిమిషాలైన ప్రశాంతంగా కూర్చొని ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయని జపించండి. ఈ మహోన్నతమైన పూజా విధానం మరియు దైవిక పరిహారాలు మీ దైనందిన జీవితంలో మునిపెన్నడూ చూడని ఒక అద్భుతమైన మానసిక శాంతిని ప్రసాదించడమే కాకుండా ఊహించని విధంగా మీ ఇంట పరమ ప్రశాంతతను మళ్లీ నెలకొల్పేందుకు అత్యంత శక్తివంతంగా దోహదపడుతుంది. మీ అంతరంగంలో అప్పుడప్పుడు మెదిలేటటువంటి సకల విధాలైన ప్రతికూల చెడు ఆలోచనలను, అనవసరమైన భయాందోళనలను మరియు చిరాకు, కంగారును మీ దరిచేరనివ్వకుండా ఒక రక్షణ వలయంగా అడ్డుకొని మిమ్మల్ని మానసికంగా కాపాడతాయి. గతంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల వల్ల మీలో పూర్తిగా కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం మళ్లీ సరికొత్తగా చిగురించేలా చేయడానికి ఈ పవిత్రమైన దైవనామస్మరణ అనేది మీకు కొండంత అండగా, ఒక మహాశక్తిగా నిలుస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్న ఆందోళనలన్నీ, మానసిక ఒత్తిడిని సమూలంగా తొలగించి మీ హృదయాన్ని మరియు మీ ఆలోచనకు ఎల్లవేళలా స్థిరమైన, పరిపూర్ణమైన ప్రశాంతత లభించేలా చేస్తుంది. మరియు ఈ కీలకమైన 24 గంటల కాల పరిధిలో ఈ అద్భుతమైన దైవిక శక్తి మీ చుట్టూ ఒక అభేదమైన కవచంలో నిలిచి మిమ్మల్ని ప్రతి అడుగుల్లోని విజయపదం వైపు నడిపించడానికి మార్గదర్శిగా మారుతుంది. మీ అంతరంగంలో చాలా కాలంగా పెరిగిపోయిన నిరాశ, నిస్పృహలు, నైరస్యాన్ని ఇప్పుడు పూర్తిగా దూరం చేసి మీ నరనరాలో ఒక సరికొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని మరియు సకారాత్మక శక్తిని ఈ పవిత్ర ఆరాధన ఖచ్చితంగా చేకూరుస్తాయి. మరియు ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్రాల పరిధిలోకి వచ్చే కుంభరాశి జాతకులందరికీ ఈ పరిహారాలు సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి రాబోయే 24 గంటల్లో ఈ మార్గాన్ని అనుసరించండి. మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.